హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం శనగపప్పుతోనూ పెసరపప్పుతోనూ అలాగే మినపగుళ్ళతో కూడా వడలు వేసుకుంటూ ఉంటాం కదండి. నేను 4 రకాల పప్పులతో వడలు వేయబోతున్నాను. ఈ వడలు అయితే టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా 4 రకాల పప్పుతోటి వడలు వేయండి. పిల్లలైతే టమాటా కచప్తో బాగుంటుంది. అలాగే కారప్పొడి కూడా వేసుకు తినచ్చండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ వడలు ఏ విధంగా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ పప్పులతో వడలు వేయడానికి పచ్చిశనగపప్పుని ఎక్కువ తీసుకోవాలండి. 1/2 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. పావు కప్పు మినపగుళ్ళు లేదా చాయ్ మినపప్పు అయినా తీసుకోవచ్చు. పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు కందిపప్పు. ఈ 4 పప్పులతో వడలు వేయబోతున్నానండి. ఈ బౌల్లో ఈ 4 పప్పులు వేసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగేసి వాటర్ వేసుకుని 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. 4 రకాల పప్పులతో వడలు వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి. తేడా వస్తుందని ఏమీ అనుకోవసం లేదు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. మంచినీళ్ళు వేసి ఇలా 3 గంటల సేపు నానబెట్టి అప్పుడు మనం పప్పు రుబ్బుకోవాలి. 3 గంటలు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ పప్పులన్నీ కూడా బాగా నానిపోయాయి. కొద్దిగా పప్పు తీస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుందండి పప్పు. పిండి రుబ్బిన తర్వాత అందులో వేసుకుని వేయడానికి. ఇప్పుడు ఇలా మిడిల్లో ఉన్న మిక్సీ జార్ తీసుకున్నాను. వాటర్ అంతా తీసేసిన పప్పు ఇందులో వేసుకుని బాగా మెత్తగా కాకుండా కొంచెం గోరుసుగా మిక్సీ పట్టుకోవాలి. 2 ఇంచుల అల్లం ముక్క చిన్నగా కట్ చేశాను. 4 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర. వాటర్ అసలు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఇది ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. కొంచెం పప్పు ఎక్కువగా ఉంది కదా, అందుకే ఆఫ్ వేసానండి. పెద్ద జార్ అయితే మొత్తం మిక్సీలో పప్పు అంతా పట్టేస్తుంది. ఇప్పుడు మిగిలిన పప్పును కూడా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకున్నాను. ఇది కూడా ఈ బౌల్లో వేసేస్తున్నాను. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులోకి బాగా చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. 2 ఉల్లిపాయలు అయితే సరిపోద్ది. ఇందులోకి పుదీనా కట్ చేసి వేస్తున్నాను. అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి పప్పులు తీస్తాను కదండి, ఇవి కూడా వేసేస్తున్నాను. వడల్లో తినడానికి బాగుంటుందండి ఇలా వేస్తే. ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసాను. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. వడల పిండిలా కొంచెం గట్టిగా ఉండాలండి. ఈ విధంగా గట్టిగా ఉండాలి. లూజ్ అయిందంటే మనకి వడలు రావు. డీప్ ఫ్రైకి పాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ని బాగా మరగనివ్వాలి. పప్పు రుబ్బేటప్పుడు అసలు వాటర్ యాడ్ చేయకండి. మొత్తం అంతా వాటర్ తీసేయాలి. లేకపోతే మీరు కన్నాల జల్లుల్లో వేసేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఒక కవర్ తీసుకుని కవర్కి ఆయిల్ రాసి ఇలాగా పిండి ముద్ద తీసుకుని వడలా ఒత్తుకుని ఆయిల్ మరిగిన తర్వాత జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ పాన్లోకి ఎన్ని వడలు పడితే అన్ని వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అంటుకుపోతాయి. ఈ విధంగా పిండి ముద్ద తీసుకుని వడల్లా వేస్తున్నాను. మనం పచ్చిశనగపప్పుతో మసాలా వడలు, పెసరపప్పుతో పునుగులు, గారెలేమో మినపప్పుతో చేసుకుంటూ ఉంటాం కదండి. అలా కాకుండా 4 రకాల పప్పులతో కూడా మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో పుదీనా, కొత్తిమీర కూడా, ఆకుకూరలు కూడా యాడ్ చేయండి. ఇందులో ఇంక నేను మసాలా ఏమీ యాడ్ చేయలేదండి. ఈ విధంగా వేసి చూడండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుని రెండో వైపు కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పైన వేగుతుంది కానీ లోపలైతే ఉడకదండి. ఎప్పుడు వడలు వేసినా ఇలా నిదానంగానే వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అదేవిధంగా మిగిలిన ముద్దను కూడా ఇలాగా వడల్లా వేసుకోవాలండి. పిండి ముద్దని బాగా మందంగా వేసేయకూడదు, బాగా పలుచగాను వేయకూడదండి. పలుచగా అయితే వేయడానికి రాదు. మందంగా అయితే టేస్ట్ బాగుండదు, లోపల ఉడకకుండా ఉంటుందండి. ఈ విధంగా వేసుకోవాలి మిడిల్లో. ఈ విధంగా మొత్తం వడలన్నీ కూడా వేసేసాను. ఇవన్నీ తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ వడలు వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది. పిల్లలకైతే టమాటా కచప్తో పెట్టచ్చు. కారపొడితో కూడా బాగుంటుందండి. నేను అవిసె గింజల కారపొడితో సర్వ్ చేస్తున్నాను. ఈ వడని విరిచి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. లోపల చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో.
ఈ అవిసె గింజల కారపొడి తయారీ విధానం ఐ సింబల్లో ఇస్తాను చూడండి. ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకుని టమాటా కచ్చప్తోనూ లేదా ఇలా అవిసె గింజల కారపొడి అని ఏదైనా కారపొడితో సర్వ్ చేసుకుంటే ఎంత బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.